హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పర్లేదండి, కొద్దిగా బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా ఆశ. అయితే ఏమైందంటే ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబ్స్ అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి చెప్పాలి, చెప్పకపోతే బాగోదు. అయితే ఏమైందంటే ఎండలు బాగా కాస్తున్నాయి కదా అని చెప్పేసి నేను కంటిన్యూగా అయితే ఫ్రిడ్జ్లో వాటర్ అనేది తాగుతాను కానీ తక్కువ. అందుట్లో కూలింగ్ ఉన్న వాటర్లో కూడా నేను బయట నీళ్ళు వేసుకొని అవి ఇవి మిక్స్ చేసుకొని తాగుతాను ఎప్పుడైనా తాగాలనిపిస్తే. ఈ ఎండలు ఎక్కువైపోవడం వల్ల బయట పనులు చేసి వచ్చి గడ్డికి వెళ్ళొచ్చి ఆవులు మేపొచ్చి నాకు బాగా దాహంగా ఉండడం వల్ల ఏం చేశానంటే కంటిన్యూగా అదే వాటరు. మంచినీళ్ళు వేస్తే చాలు, ఫ్రిడ్జ్ తీసాడు, వాటర్ తాగాడు. అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు వేసేటప్పుడు ఇంకా ఇలా చైర్లో కూర్చొని ఇంకా అలా తీసుకొని తాగాడు. ఇంకా వాటర్ అయిపోగానే మళ్ళీ వాటర్ పెట్టుకొని మళ్ళీ తాగాడు. అలా కంటిన్యూగా తాగేయడం వల్ల నాకేం చేసిందంటే, నాకు ముందే ఫ్రిడ్జ్లో వాటర్ పడదు. ఎప్పుడో కానీ ఎక్కువ తాగను డైలీ. అయితే నేను అలా 1 వీక్ తాగడం వల్ల ఏమైందంటే నాకు మోషన్స్ అనేది పట్టేసుకున్నాయి. నా కడుపు అనేది కొట్టుకొచ్చేసింది. ఎందుకంటే కూలింగ్ వాటర్ పడకపోవడం వల్ల పేగులు మొత్తం శుభ్రం చేసుకొచ్చేసింది అన్నమాట. అయితే లాస్ట్ వీక్ ఇదే రోజున అయింది, మోషన్స్ అయ్యాయి. కాకపోతే నేను నార్మల్గా ఎందుకో అయ్యాయి అనుకొని నేను వెనకెట్టేసాను. మళ్ళీ నిన్నటి రోజున అయితే బాగా అయితే విపరీతంగా అయిపోయినాయి. అందులో వామిటింగ్స్ కూడా అయిపోయి పైత్యం ఎక్కువైపోయింది. వామిటింగ్స్ కూడా అయిపోయి మోషన్స్ వామిటింగ్స్ వల్ల నాకు ఏం చేసిందంటే గ్యాస్ట్రిక్ అనేది వచ్చేసింది. గ్యాస్ట్రిక్ వచ్చేసేయడం వల్ల నేను అస్సలు తట్టుకోలేకపోయాను. ఎంత అంటే ఇంకా తట్టుకోలేనంత వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి నేను ఎమర్జెన్సీగా అయితే హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరిగింది. సెలైన్ అయితే పెట్టారు, ఇంజక్షన్లు వేశారు, టాబ్లెట్స్ ఇచ్చారు. అయితే ఈరోజు కూడా రమ్మన్నారనమాట. నాకు ఇది ఉండడం వల్ల అయితే ఇంట్లో అస్సలు పని అవ్వట్లేదండి. ఎందుకంటే నాన్న పని చేయలేడు. అక్కాలంటే కొద్ది దూరంగా ఉన్నారు, అస్తమానం రావడానికి కూడా అక్కకు కూడా కాలు బాగోదు. అయినా సరే వచ్చి వంట చేసి గిన్నెలు తోమి ఆవుల దగ్గర శుభ్రం చేసి అయితే వెళ్తుంది. అక్కాల పిల్లలు కూడా వస్తున్నారు. కష్టంలో ఎవరు సాయం చేయలేరేమో అనుకుంటాం, కానీ ఆ టయానికి దేవుడు మనుషుల రూపంలో పంపిస్తాడు అనమాట. నేను ఎంత బాగోకపోయినా మొండిదల్లా నా పని నేను చేసుకుంటాను. కానీ ఒక్కొక్క టైంలో చెయ్యలేని పరిస్థితి వస్తే మా వాళ్ళు అనేది సాయం చేస్తారన్నమాట. ఈరోజు అయితే నాన్న పనులన్నీ చేసుకొని పనికి వెళ్ళాడన్నమాట. ఉదయం లేచి ఆవులకి నీళ్ళు పెట్టి వాటి దగ్గర శుభ్రం చేసి అయితే వెళ్ళాడు. అన్నం నేను బియ్యం కడిగి పెట్టేస్తే నానే అన్నం వార్చుతున్నాడు అన్నమాట. రాత్రి వార్చాడు, ఇప్పుడు కూడా వార్చి పనికి వెళ్ళాడు. కూర అయితే అక్క పంపిస్తుంది నిన్నటి నుంచిన. ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసి అన్నీ చేయాలంటే కష్టం కదా, అందుకనేసి కూర అయితే వండి పంపించేస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు యలమంచిలి వెళ్ళాలి హాస్పిటల్కి, మళ్ళీ రమ్మన్నారు. ఒకవేళ తగ్గినా తగ్గకపోయినా ఒక్కసారి నా కంటికి వచ్చి కనబడని డాక్టర్ గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఒకసారి అలాగే టైఫాయిడ్ వస్తే 6 మంత్ 3 మంత్స్ బ్యాక్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, చూడకపోతే చూడండి. తగ్గిన తర్వాత నేను వెళ్ళలేదన్నమాట. డాక్టర్ గారు దెబ్బలాడారు, తిట్టారు. తగ్గిన తర్వాత నువ్వు రాలేదు అనేసి. అది గుర్తుపెట్టుకొని నువ్వు తగ్గినా తగ్గకపోయినా రేపు వచ్చి నా ముఖానికి నీ ముఖం చూపించెళ్ళు అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను ఏమైనా తినేసి 10 గంటలకి 9ంటికి ఇలా బయలుదేరి అయితే హాస్పిటల్కి వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా బ్యాంక్ అది వెళ్ళాలి. వ్లాగ్ అయితే చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ప్రాబ్లం. లాస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫ్రిడ్జ్ వాటర్ పడలేని వాళ్ళు ఎవరైనా సరే తాగకండి. ఒకవేళ తాగినా తక్కువ. నేను బయటికి వెళ్ళినా సరే నాకు దాహం వేస్తే ఏ జ్యూసో ఏ క్రషో తాగుతాను తప్ప వాటర్ బాటిల్ అనేది కొనుక్కోను. డ్రింక్ అయినా కొనుక్కుంటాను తప్ప అది కూడా ఎంతోసేపు తాగుతాను. కానీ వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయను, బయట వాటరు. అది ఎందుకంటే ఫిల్టర్ అవుతుంది కాబట్టి ఎక్కువగా నేను తాగలేను. ఫిల్టర్ వాటర్ కూడా నేను తాగను, ఎందుకంటే అది తాగినా కడుపు మంట వచ్చేది.
సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువగా తాకండి, ఎక్కువగా ప్రాణాల మీద తెచ్చుకోకండి. నాకైతే నిన్న చాలా సీరియస్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్ అయితే చూపించుకొని బ్యాంక్ అయితే వెళ్తున్నాను. నాన్న పనికి వెళ్ళాడు కదా, పని నుండి వచ్చే వరకు నేను బ్యాంక్ దగ్గర అయితే ఉండాలి. నాకైతే కళ్ళు తిరిగేసి వామిటింగ్స్ అయిపోయినట్టు ఉంటున్నాయి. బ్యాంకులో ఏసీ ఉంటుంది కాబట్టి వెళ్ళి కూర్చుంటా. ట్రాఫిక్ వల్ల తలనొప్పి కూడా వచ్చేస్తుంది. టైం అయితే 12 అయిపోయింది. నాన్న ఇంకా రాలేదు. కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అవసరం అయితే నాది. అసలు ఎందుకు బ్యాంకులో వెయిట్ చేస్తున్నాను, నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాను తర్వాత చెప్తాను. అసలు ప్రాబ్లం ఏంటనేది. బ్యాంకులో అయితే చాలా మంటున్నారు అన్నమాట. ఇలా ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా మనం ఏదో చేస్తున్నట్టు. డాడీ నేనైతే బ్యాంక్ పని అయిపోయాక షాపింగ్ చేస్తున్నాం అన్నమాట. షాపింగ్ అయితే ఇంటికి వెళ్ళాక చెప్తా. డాడీ ఏదేదో అని చెప్పి తిప్పుతున్నాడు. మా యలమంచి మార్కెట్ అయితే ఇలాగే ఉంటుందండి. బాగుంటుంది లక్షవారం పూట. ప్రశాంతంగా ఉంది. ఇంటికైతే వస్తామండి. జస్ట్ ఇప్పుడే వచ్చాం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. అయితే నాన్న కూర కానీ, సంతలో కానీ, చుట్ల కానీ అలా ఎలమంచిలంతా అయితే తిప్పేశాడు. నేను ఫస్ట్ అయితే ఊర్లో ఆటో ఉందని చెప్పి వెళ్ళిపోతాను అన్నాను. నాన్న కూడా వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఇద్దరం కలిసి వెళ్ళిపోదామమ్మా ఉండు అనేసి అన్నాడు అన్నమాట. ఆ ఎండకి నాన్నతో పాటు ఇంకా నేనైతే అలా తిరిగాను. అయితే ఊర్లోకి అయితే ఆటో కట్టించుకున్నాం అన్నమాట. ఒక 6 ఉంటే అతను ఊర్లో వరకు తీసుకొచ్చారు. మనిషికి 20 రూపాయల చొప్పున అయితే ఛార్జీ ఇచ్చాను, తీసుకున్నారు. కొందరైతే తీసుకోరు, 200 300 బేరం ఆడతారన్నమాట. అతను ఛార్జీకి మాత్రమే వచ్చాడు. అయితే నానే కూర తీసుకున్నాడు. నాన్న కూర వండి అన్నం వండి అయితే నేను మళ్ళీ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడైతే గడ్డి తీసుకొచ్చాను కదా, మళ్ళీ గడ్డి తీసుకురావడానికి అయితే ఇప్పుడు వెళ్తాను. అదనమాట. నాన్నకు అన్నం కూర వండేసి అయితే మళ్ళీ నాకు ఊరి ప్రయాణం అయితే ఉంది. బాగోకపోయినా సరే ప్రశాంతంగా కూర్చోడానికి కానీ పడుకోవడానికి కానీ లేదు. పుట్టింటి దగ్గర హ్యాపీగా సుఖంగా ఉంటారు ఆడపిల్లలు అంటారు, కానీ ఎవరికో కానీ అదృష్టం రాదండి బాబు. నాకైతే అదృష్టం రాలేదు. నాకనే కాదు, మా ఇద్దరక్కలకు కూడా రాలేదు. మేబీ ఏమో నాకు అత్తారింటికి వెళ్ళాకన్నా వస్తుందని చిన్న ఆశ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను మాట్లాడినా ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే బాయ్.